మత్తయి సువార్త 17:25. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు జ్ఞానమునకు ఆధారుడు, జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. సర్వజీవులకును జ్ఞానమును అనుగ్రహించువాడు ఎవరు? శాస్త్రవేత్తలకు జ్ఞానం ఎవరిస్తున్నారు? ప్రపంచము నేలుచున్న పరిపాలకులకు జ్ఞానాన్ని ఎవరిస్తున్నారు అంటే దేవుడే జ్ఞానాన్ని ఇస్తున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యెషయా ప్రవచన గ్రంథము 28వ అధ్యాయము, దయచేసి 26వ వచనం చూడండి. సేద్యగాడు నల్ల జీలకర్ర 27 చదువుతున్నా, పదును గల యంత్రముల చేత నూర్చడు. సేద్యగాడు నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దుళ్ళగొట్టును కదా. అంటే వ్యవసాయ పద్ధతులను చెబుతూ 26లో వాని దేవుడే తగిన క్రమమును వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి పని బోధించుచున్నాడు అని లేఖనం సాక్ష్యమిస్తున్నది. కుమ్మరి వానికి కుండలు తయారు చేసే జ్ఞానం ఎవరిచ్చారు? వ్యవసాయదారునికి సేద్యము చేసే జ్ఞానమును ఎవరు అనుగ్రహించారు అంటే దేవుడే వానికి ఆ క్రమమును నేర్పుచున్నాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. 29వ వచనం, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. మనుషులకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడే జ్ఞానమును అనుగ్రహించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవునికి నిరంతర కార్యక్రమం. మనుషులకు జ్ఞానమునిచ్చుట, మనుషులను వెలిగించుట, ఇది దేవునికి నిరంతర కార్యక్రమం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము చదువుతున్నాను, గమనించండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. లోకములోనికి వచ్చుచూ ఉన్నది, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుడు, శాస్త్రవేత్తలు ఉన్నారు, మేధావులు, పండితులు, కవులు, గ్రంథకర్తలు, పరిపాలకులు, అధికారులు, మాన్యులు, సామాన్యులు, పొట్ట కోసం కాయకష్టం చేసుకునే కూలీజనం, నిరక్షర కుక్షులు, పొట్టకోస్తే అక్షరం ముక్క రాని పామరులు, సకల శాస్త్ర పారంగతులు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. There is a supernatural light coming from heavens above and touching each and every human heart. ప్రతి హృదయాన్ని తాకుతూ వెళ్ళిపోతూ ఉంది ఒక శక్తి. అది నిజమైన వెలుగు, నిజమైన వెలుగు. అది లోకములోనికి వచ్చుచున్నది. ఒక రాజకీయ నాయకుడిని తాకుతుంది, వెళ్ళిపోతుంది. ఒక మత సంస్కర్తను తాకుతుంది, వెళ్ళిపోతుంది. ఆ వెలుగు వచ్చినప్పుడే వీడు సంస్కర్త అవుతున్నాడు. ఆ వెలుగు వచ్చి గుండెల్ని తాకినప్పుడే ఇతడు ఒక సైంటిఫిక్ డిస్కవరీ కనుగొంటున్నాడు. ఆ వెలుగు వచ్చి తాకినప్పుడే వీడి బుర్ర వెలుగుతోంది, ఓ కొత్త ఆలోచన వస్తుంది, ఓ కొత్త తలంపు వస్తుంది, ఒక సమస్యకు పరిష్కారం తెలుస్తోంది. ఆయన వచ్చుచున్నాడు. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచున్నది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే 1వ అధ్యాయము 4వ వచనంలో చెబుతున్నాడు, ఆయనలో జీవముండెను,
ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో అంటే ఎవరిలో జీవం ఉండెను? ఇంకా వెనక్కి వెళ్ళాలి. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. స్వయాన ఆయన దేవుడే అయి ఉండెను. దేవుడయ్యున్న వాక్యము లోపల వెలుగుండెను. ఆ దేవుడయ్యున్న వాక్యములో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు అనుకోండి. అందులో మొదటి 14 వచనాలలో అనంతమైనటువంటి విజ్ఞాన సాగరము ఇమిడి ఉన్నది. ఎన్నో డిఫికల్ట్ సైంటిఫిక్ అండ్ థియలాజికల్ ఫిలసాఫికల్ క్వశ్చన్స్ అందులో జవాబివ్వబడి ఉన్నాయి. శాస్త్రపరమైన, వేదాంతపరమైన, తాత్వికపరమైన అసంఖ్యాక ప్రశ్నలు అక్కడ పరిగణనలోనికి తీసుకొని జవాబు చెప్పబడి ఉన్నాయి. ప్రాణం, జీవ చైతన్యం అనే దాని ఆరంభము ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? From where did the life originate in the first place? డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం ఎంతసేపటికి భౌతిక శరీరమును గూర్చి మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటుంది. ప్రారంభములో ఏకకణాంగ జీవి ఉండేదట, ప్రోటోజోవా అన్నాడు. ఆ జోవా పోయి సంస్కృతంలో జీవ అయింది. ప్రోటోజోవా అంటే ప్రప్రథమ జీవి అని అర్థం, ఇంకేం లేదు. మొట్టమొదటి ప్రాణి. అది ఏకకణాంగ జీవి, దాంట్లో ఒకటే కణం, ఒకటే జీవకణం. అమీబా అన్నారు దాన్ని. ఈ భూమి మీద మొట్టమొదటి ప్రాణి అమీబా. ఆ తర్వాత అది పరిణామము చెంది బహుకణాంగ జీవి అయింది. బహుకణాంగ జీవిగా క్రిమి కీటకాలుగా మారి ఆ తరువాత జలములలో సంచరించి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న వాతావరణానికి అనుగుణంగా తన అవయవాలు మార్చుకుంటూ ఆ జీవి తన్ను తానే మార్చుకుంటూ అనేక జీవరాశులుగా పరిణామము చెందింది. ఒక కణము కలిగిన ఏకకణాంగ జీవి పరిణామము చెంది కొత్త కొత్త జాతులుగా మారుతూ సర్వోత్కృష్టమైన మానవ జాతి అనే ఉన్నత జాతిగా పరిణమించింది అనేది డార్విన్ సిద్ధాంతం. సరే బాబు, మరి ఇలా జరగలేదు, దేవుడే సకల జీవరాశుల్ని సృష్టి చేశాడని మేము నమ్ముతున్నాం ఆస్తికులం. సరే, మీరు చెప్పిన సిద్ధాంతమే కొంచెం మనం ఆలోచన చేద్దాము. ఆ అమీబా ఎలా తయారైందో చెప్పు అంటే దానికి ఈ శాస్త్రీయ హేతువాదులు, శాస్త్రకారులు, శాస్త్రవేత్తలు ఏం చెబుతుంటారంటే, ఒకానొక దశలో భూమి ఇంకా ఘన పదార్థంగా మారలేదు, సెమీ సాలిడ్ సెమీ లిక్విడ్గా, అర్ధ ద్రవ పదార్థము అర్ధ ఘన పదార్థము, అసంపూర్ణ ఘన పదార్థం. అప్పుడే వాయు పదార్థం నుండి ఈ భూమి కొంచెం కొంచెం గట్టిపడుతూ ద్రవ పదార్థంగా, కాస్త ద్రవముగా, కాస్త ఘన పదార్థంగా, సగం గట్టిపడి సగం మెత్తగా అలా ఉండేదిట ఈ భూమి. మనం ఏదన్నా చెప్తే ఈ నాస్తికులు అంటారు, మీరు చూసొచ్చారా అని అంటారు నాస్తికులు. భూమి ఒకప్పుడు ద్రవ పదార్థముగా ఘన పదార్థముగా ఉండేనని వాడు చెప్పినప్పుడు మరి నువ్వు చూసొచ్చావా అని మనం అడిగితే వాడికి నోట్లో మాట రాదు. ఇక ఏమండి, అన్నీ మనం చూసి మాత్రమే మాట్లాడాలి అనడం శుద్ధ బుద్ధిహీనత. నాస్తికుడు అనుకుంటాడు జ్ఞానమంతా నా సొత్తు,
దేవుడున్నాడనే వీళ్ళందరూ బుద్ధిహీనులు అనుకుంటాడు వాడు. అది వాడి పెద్ద భ్రమ. అదొక ఇల్యూజన్లో బతుకుతున్నాడు వాడు, భ్రమలో. ఇక్కడ ఎవరైనా నాస్తికులు ఉంటే జాగ్రత్త, అలాంటి ఉద్దేశాలు మానుకోండి బాబు. ఈ ట్యూబ్ లైట్లు, ఈ మైకు, ఆ వీడియో కెమెరా, టెలివిజన్లు, రేడియోలు, విమానాలు, రాకెట్లు, ఆటం బాంబులు కనిపెట్టిన వాళ్ళందరూ ఆస్తికులు. దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళే ఏ డిస్కవరీ అయినా చేశారు, కానీ దేవుడు లేడన్నవాడు మానవ జాతికి ప్రయోజనకరమైనది కనిపెట్టింది ఏదీ లేదు. కనుక మరీ రెచ్చిపోయి మేమే మేధావులం, దేవుడున్నాడనే వాళ్ళందరూ బుద్ధిహీనులని మీరు అనుకోకండి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకుంటాడని క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథములో లిఖించబడి ఉన్నది ప్రవచనం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో గడిచిపోయిన తరంలో సత్యవేదం శాస్త్రి గారు అనే సేవకుడు ఉండేవాడు. ఆయన చదువుకున్నది 7, కానీ వేదాలు ఉపనిషత్తులు పుక్కిట పట్టాడు. కొన్ని వేల శ్లోకాలు కంఠత వచ్చాయి. ఆయనకి మహబూబ్ నగర్ జిల్లా బ్రాహ్మణ పండితులే శాస్త్రి అని బిరుదం ఇచ్చారు ఆయన. ఎందుకంటే శాస్త్రాలని పుక్కిట పట్టావు, బ్రాహ్మణం మేమైనా ఇన్ని శ్లోకాలు నేర్చుకున్నాం కాదు అని ఆయనకు శాస్త్రి అని బిరుద ప్రదానం చేశారు. శాస్త్రి గారితో ఓసారి ఏలూరులో నాస్తికుడు మాట్లాడుతున్నాడు. శాస్త్రి గారు కూడా చాలా తర్కవాది, తర్క పండితుడు, తర్కశాస్త్ర ప్రవీణుడు. కానీ అవతల వాడు కూడా మొండి ఘటం ఉన్నాడు, గెలవనియట్లేదు ఆయన. ఎంతసేపు వాదించినా ఇంకా వాదన కొనసాగుతావు. శాస్త్రి గారికి విసుగొచ్చి ఒక మాట అన్నాడు, మంచిది బాబు, అలాగే అలాగే నువ్వు చెప్పిన మాటే నమ్ముదాం కాసేపు. ఒకవేళ దేవుడు లేడు లేడని నువ్వు అంటున్నావు, కాదు ఉన్నాడు ఉన్నాడని నేను అంటున్నా. ఒకవేళ నువ్వే రైట్ అనుకో, దేవుడు లేడనేదే వాస్తవం అనుకో, ఉన్నాడని నేను నమ్మింది అబద్ధం అనుకో. ఒక అబద్ధాన్ని నమ్ముతూ నేను చచ్చిపోతాను, ఉన్నాడేమో అనుకుంటాను, చచ్చిపోతాను. అవతలికి వెళ్ళాక ఏమి ఉండదు, నాకేమన్నా నష్టమా అని అడిగాడు. ఏం నష్టమే ఉంది సార్, ఇక ఏమీ లేదుగా అవతల. ఏమైనా ఉంటేగా అసలు నష్టము, లాభము నష్టం ఆలోచించడానికి ఏమీ ఉండదు. నీకు ఆత్మ లేదు, అవతల దేవుడు లేడు, ఏమీ లేదు. మరణించాక అసలు నువ్వనే స్పృహే ఉండదు, ఏది ఉండదు. అలా అయితే ఒకవేళ నువ్వు రైట్ అయితే నాకు నష్టమేమీ లేదన్నమాట. కొంపదీసి నేను రైట్ అయ్యాను అనుకో, దేవుడు లేడు లేడని నువ్వు అనుకుంటున్నావు కదా, కొంపదీసి అవతలికి వెళ్ళాక ఉన్నాడు అనుకో, అప్పుడు ఎలాగా? అప్పుడు నీ పరిస్థితి ఏంటని అడిగాడు. ఆలోచించి బుర్రగొక్కుని అప్పుడు కష్టమే సార్, మరి నాకైతే కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది అన్నాడు. కాబట్టి ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాదించి వాదించి దేవుడు లేడని నన్ను ఒప్పించాల్సిన అవసరం నీకు లేదు, కానీ దేవుడు ఉన్నాడని నిన్ను ఒప్పించాల్సిన అవసరం నాకు ఉంది. అవునా కాదా అంటే ఇది కరెక్టేనండి నేను చెల్లిపోయి. ప్రియులారా, ఇంకొక మహాభక్తుడు, ఆయన పేరు మర్చిపోయాను, అమెరికా దేశం భక్తుడు ఆయన. ఆనోట పెద్దలు చెప్పగా విన్నాను. ఒక నాస్తికుడు ఇలాగే బాగా వాదిస్తున్నట్ట. ఆ భక్తుడు ఒక మాట అడిగాడు, బాబు, ఈ విశ్వములో ఉన్న విషయాలన్నీ నాకు తెలుసు, నేను సర్వజ్ఞుడను అని నీవు అనగలవా? గుండెల మీద చేసుకొని, ఐ నో ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్, ఆర్ మై సైన్స్ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. నా శాస్త్రీయ విజ్ఞానానికి తెలియని విషయం ఏది లేదు, అన్నీ తెలుసు అని నువ్వు చెప్పగలవా అంటే, అలా చెప్పలేమంటే ఇంకా సైన్స్కి అర్థం కానివి ఎన్నో విషయాలు ఉన్నాయి, నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి అన్నాడు. సరే, అయితే నీకు నీ సైన్స్కు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అని ఒప్పుకుంటున్నావు కదా, దేవుడు అనేది వాటిలో ఒకటై ఉండొచ్చు కదా? ఎస్ సార్, ఇట్ ఈస్ పాసిబుల్. మేబీ గాడ్ ఈస్ among those subjects which I do not know. It's possible. Then why are you arguing with me that God doesn't exist? దేవుడు లేడని ఎందుకు వాదిస్తున్నావు? నీకు తెలియని సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడతావు?
ప్రియులారా, దేవుడు లేడని వాదించుట అంతిమ పరాకాష్ఠ విజ్ఞానం కాదు. దట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ఫూలిష్నెస్. దేవుడు ఉన్నాడని నమ్ముట విజ్ఞానానికి పరాకాష్ఠ. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని ఆయన నరులకు సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ నాస్తికుల యొక్క వాదన మనం ఆలోచిస్తున్నాం. అమీబా ఎలా పుట్టిందంటే వాళ్ళు చెప్పడం, ఒకప్పుడు భూమి సెమీ సాలిడ్గా ఉంది అని, అటు లిక్విడ్ కాకుండా సాలిడ్ కాకుండా, ఘన పదార్థం కాకుండాను ద్రవ పదార్థం కాకుండా ఉండేది. అప్పుడు కొన్ని రకాల రసాయన పదార్థాలు అడ్డదిడ్డంగా నదుల్లాగా ఏర్లలాగా అటు ఇటు ఇటు అటు పారుతూ ప్రవహిస్తూ వచ్చినాయి. అనుకోకుండా ఒక దగ్గర ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అక్కడ అమీబా ఉత్పన్నమైంది. నువ్వు చూసి వచ్చావా అని అడిగితే నోట్లో మాట ఉండదు అనుకోండి. సరే, వాడు చూడలేదు, వదిలేసేయండి. అప్పుడు చూసుంటే వాడు ఒక అమీబా అయి ఉండాలి. ఓ అమీబాను తీసుకువెళ్ళి ప్రయోగశాలలో పరీక్షించి ఇందులో ఏమేమి కెమికల్స్ కలిసి అమీబా తయారైందో నువ్వు చూడొచ్చు కదా అంటే, అలా చూసామంటే మాకు తెలుసండి, ఇప్పుడు మేము పేపర్ మీద రాసి ఇవ్వగలం. వెరీ గుడ్. మరి ఆ రసాయన పదార్థాలన్నీ నేను నీకు కొనిస్తాను, వాటిని మీరు ప్రయోగశాలలో కలిపి ఓ అమీబాను తయారు చేయగలరా అంటే, మేము ట్రై చేసి చూసామండి. ఏమేమి రసాయన పదార్థాలు ఒక అమీబా శరీరంలో ఉంటాయో వాటిని మేము ముందే మా ప్రయోగశాలలో కలిపి చూసామండి. ఏదో అంత ముద్ద తయారైంది కానీ అందులో ప్రాణం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదండి. ఏం మరి పుట్టించండి, అమీబాను పుట్టించండి అయ్యా, ప్రాణం ఎందుకు లేదు? అదే అర్థం కావట్లేదండి. అదే జుట్టు పీక్కుంటున్నారు శాస్త్రజ్ఞులు. కొన్ని రసాయన పదార్థాలను కలిపితే అమీబా అని ఒక చిన్న శరీరం తయారైందిట. అది కదలడం లేదు, మెదలడం లేదు, ప్రాణము లేదు, చైతన్యం లేదు. ఈ భూమి మీద రసాయన పదార్థాలతో అమీబా శరీరం తయారైంది అంటున్నాడు, కానీ అందులోకి జీవ చైతన్యం ఎలా వచ్చింది అంటే ఇప్పటికీ సైన్స్కి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే జీవ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందో బైబిల్ చెబుతోంది. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము తాను స్వయంగా దేవుడై ఉండెను. వాక్యమయ్యున్న ఆ దేవునిలో, దేవుడయ్యున్న వాక్యములో జీవముండెను. దాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైఫ్. జీవరాశుల శరీరాలన్నీ దేవుడు ఈ భూమి మీది పదార్థాలతోనే సృష్టించాడు. మానవ శరీరాన్ని కూడా దేవుడు నేలమంటితోనే సృజించాడు. శరీరాలు ఈ మట్టిలో నుండి తయారైనవి, జీవం మాత్రం ఆదియందున్న శబ్ద దైవములో నుండి వచ్చింది. శాస్త్రజ్ఞుడు శరీరాలను, శరీర భాగాలను సృష్టించగలడేమో ఒకవేళ, కానీ ప్రాణాన్ని మాత్రం పుట్టించలేడు. జీవాధారకుడు ఆ దేవుడు మాత్రమే. ప్రభునందు ప్రియులారా, దేవుడు తనలో ఉన్న జీవమును బట్టి రెండు పనులు చేస్తున్నాడు. మొట్టమొదట ఈ భూమి మీద ఉన్న జీవరాశులను సృష్టించాడు, మొదటి విషయం. రెండవది, ఆ జీవరాశులకు జ్ఞానమునిచ్చుచున్నాడు, ఇది రెండో విషయం. జ్ఞానమును ఎవరిచ్చుచున్నారు? ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుందని ప్రశ్నిస్తూ కదా ఈ ప్రసంగాన్ని మొదలు పెట్టాను. దేవుడు తనలో ఉన్న జీవమును బట్టి ఈ భూమి మీద జీవరాశులను సృష్టించాడు, ఇది మొట్టమొదటి విషయం. ఇకపోతే రెండవ విషయము ప్రియులారా, తాను సృష్టించిన జీవరాశులను వెలిగించడానికి
అప్పుడప్పుడు భూమి మీదకి వస్తూ ఉన్నాడు. భూకంపం ఎప్పుడు ఎలా వస్తుందో మనిషికి తెలియదు, కానీ కుక్కలకు ఎలుకలకు తెలుస్తుందిట, గుడ్ల గూబలకు తెలుస్తుందిట. శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలా తెలుస్తుందో మరి ప్రియులారా, మనిషికి లేని జ్ఞానము పాములకు ఉంది, మనిషికి లేని జ్ఞానము ఎద్దులకు ఆవులకు ఉంది, గబ్బిలాలకు ఉంది. రాడార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో గబ్బిలం అలాగే పనిచేస్తుంది. జీవరాశులకు ఇంత జ్ఞానం ఎక్కడిది? చీమల సంగతి ఆలోచించమన్నాడు. చీమలు చాలా చిన్న జీవులైనను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. సకల జీవరాశులకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్యులలో. చదువు కొనని వారికి లోక వ్యవహారములు జరపడానికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆది యందున్న నాదస్వరూపుడు, నాద బ్రహ్మము, ప్రణవ బ్రహ్మము, స్వర బ్రహ్మము, శబ్ద బ్రహ్మము, ఆది యందు శబ్దరూపములో దేవుడు ఉండెను. ఆయనలో నుండి మనుషులకు జీవం వస్తుంది. ఆర్కిమెడీస్ అనే శాస్త్రవేత్త బాత్రూంలో స్నానం చేస్తున్నాడు, వీపు తోముకుంటున్నాడు. ఉన్నట్టుండి బుర్ర వెలిగింది. అరే, ఇంతకాలం నేను కొట్టుమిట్టాడుతున్నాను. ఆ ఫిజికల్ సైన్స్ యొక్క సూత్రం, ఓహో ఇదన్నమాట, నాకు తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది. యురేకా 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 అని అరుస్తూ బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోయి నగ్నంగానే రోడ్ల మీద పరుగులు తీశాడంట ఆర్కిమెడీస్ అనే శాస్త్రవేత్త. వాడికి అన్ని రోజులు తట్టనేటువంటి విషయం సరిగ్గా వాడు బాత్రూంలో ఉన్నప్పుడు తట్టింది. అదేంటో ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాంతరాళాలలో నుండి. విశ్వాంతరాళాలలో నుండి ఒక వెలుగు రేఖ వచ్చి వాడి మైండ్ని తట్టిందంతే. ప్రియులారా, ఇది చాలా లోతైన అంశము. దేవుడు ఎప్పటి నుంచో వాడిని వెలిగించాలని చూస్తున్నాడు, కానీ అతని మెదడులో నుండి వెలువడుతున్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్, భావజాలము యొక్క ఏమంటారు ఆ ఫ్రీక్వెన్సీ, దాన్ని దేవుడికి అది మ్యాచ్ కావట్లేదు అన్నమాట. ఉదాహరణ చెప్తాను. రేడియో స్టేషన్ హైదరాబాద్ వివిధ భారతి రేడియో స్టేషన్ నుండి గాల్లోకి తరంగాలు వస్తానే ఉంటాయి. మన పక్క నుంచి దాటి వెళ్ళిపోతున్నాయి. మనం వినగలుగుతున్నామా? వినలేకపోతున్నాం. ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కొచ్చి గ్రౌండ్లో కూర్చోవాలి. అంత మాత్రానికి వినబడుతుందా? ఆ తరంగాలు వస్తుంటాయి, దాటి వెళ్ళిపోతుంటాయి రేడియో తరంగాలు. ఈ రేడియో స్విచ్ ఆన్ చేయాలి. ఆన్ చేయగానే వినబడుతుందా? అక్కడి నుంచి పంపించబడుతున్న తరంగాలకు సరిపోయే తరంగాలు మనం ఇక్కడ ట్యూనింగ్ చేసుకోవాలి. తిప్పి తిప్పి ట్యూనింగ్ ఎక్కువ తక్కువ చేసి ఎక్కడో ఒక పాయింట్లో సరిగ్గా క్యాచ్ చేస్తుంది. ఆది అందున్న నాద బ్రహ్మము విజ్ఞాన తరంగాల ట్రాన్స్మిటర్ అన్నమాట. భూమి మీద ఉన్న మానవుని మెదడు రిసీవింగ్ ట్రాన్సిస్టర్ రేడియో అన్నమాట. రేడియో రిసీవర్. విశ్వాంతరాళాల్లో రేడియో ట్రాన్స్మిటర్ ఉంది, భూమి మీద రిసీవర్స్ ఉన్నాయి. వీడు మైండ్ ట్యూన్ చేసి 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 సరైన ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పటికల్లా అయ్యగారు బాత్రూంలో ఉన్నాడు. అది ప్రాబ్లం. అది దేవుని తప్పు కాదు. వాడు ఆ టైంకి బయట ఉంటే కనుక బాగుండేది. ఏది ఏమైనా ద రియల్ నాలెడ్జ్ అకర్స్ టు హ్యూమన్ మైండ్ ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ టైం. అనుకోని గడియలో వచ్చేస్తుంది. అరే ఇప్పుడే బుర్ర వెలిగింది అనుకుంటాడు వీడు. బాబు, నీ బుర్ర వెలగటం కాదు, నిజమైన వెలుగు పరలోకము నుండి వచ్చి నిన్ను వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన జ్ఞానమునివ్వడానికి పరలోకము నుండి జ్ఞానము మనిషి లోపలికి వచ్చినప్పుడు అక్కడికక్కడే
ఇది ఎంతవరకు సమంజసము అని బేరీజు వేసి తూకము వేసి ఆలోచించి దానిని స్థిరపరుచుకోవడానికి ఒక చిన్న యంత్రాంగము మనిషి మనస్సులో పెట్టాడు. ఆ యంత్రాంగము పేరు ఇంగితము. అదే ఈనాటి అంశము. ఇంగితము ఇంగితం 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 అనే దానికి దేవుడు పెద్దపీట వేస్తున్నాడండి. కామన్ సెన్స్ ప్లేస్ అ మేజర్ రోల్ in the process of giving and receiving revelations. When God gives out a revelation, a man receives a revelation, this common sense plays a major role. ముఖ్య పాత్ర పోషిస్తుంది కామన్ సెన్స్. ఆ ఒక్క విషయాన్ని మీకు విన్నవించి విడమలిచి చెప్పగలిగితే నా పని అయిపోతుంది. సాయంత్ర సభలో దేవుడు చెప్పమన్న మాట ఇదేనండి. మానవుని ఇంగితాన్ని దేవుడు గౌరవిస్తున్నాడు. మానవుని ఇంగిత జ్ఞానాన్ని దేవుడు ఘనపరుస్తున్నాడు. మానవుని ఇంగిత జ్ఞానాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. మానవుని ఇంగిత జ్ఞానాన్ని దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు తన బోధనా పరిచర్యలో పలుమార్లు ఈ పాలసీని ఆయన అమలు చేశాడు, వ్యక్తపరిచాడు. దయచేసి మత్తయి సువార్త 17వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి 17:25. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? ఏమిటా ప్రశ్న? సీమోనా నీకేమి తోచుచున్నది? ఏమి తోచుచున్నది? తోచడం ఏంటో మరి, నీకేమనిపిస్తోంది అన్నమాట. ఆ తరువాయి అధ్యాయం 18వ అధ్యాయము 11వ వచనం, మీకేమి తోచుచున్నది? మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయి అని చెబుతున్నాడు. మీకు ఏమనిపిస్తోంది? వాట్ యు ఫీల్ న్యాచురల్లీ. మీకేమి తోచుచున్నది? అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం అండి, మీకేమి తోచుచున్నది? మళ్ళీ అదే మాట, మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి అంటూ కథ చెబుతున్నాడు. మీకేమి తోచుచున్నది? మళ్ళీ 22వ అధ్యాయానికి రండి దయచేసి. ఒకప్పుడు పరిసయ్యులు 41-42 వచనాలు, 22-41-42. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఏమి తోచుచున్నది? తోచడం అంటే అర్థం ఏంటి? నీ న్యాచురల్ మైండ్ ఏమని అనుకుంటోంది? నీ యొక్క సహజ సిద్ధమైన భావనలు మీకు ఎలాగా ఏమనిపిస్తోంది మీ మైండ్లో అంటున్నారు. ఇదే పంథ మానవుని ఇంగితానికి అపీల్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ అపీలింగ్ టు ద హ్యూమన్ కాన్షియన్స్ అండ్ హ్యూమన్ కామన్ సెన్స్. God is addressing his message to human conscience and human common sense. ఇదే పంథ అపోస్తలుల కార్యాలలో, అపోస్తలుల కాలములో జరిగిన సేవలో ఇదే పంథాను మనం చూడగలం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 29. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును 15:29, 28-29. విగ్రహాలకు అర్పించిన దానిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మీరు విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచిందిట. ఏమండి, తోచడం అంటే అర్థం ఏంటి? బయట నుండి ఎలాంటి ప్రెషర్ లేకుండా, బయట నుండి ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎవరు మనల్ని ఏం ఒత్తిడి చేయకుండా
మన మనస్సులో మనకేమనిపిస్తోందో నాకు తోచుచున్నది. అది చాలా విలువైనటువంటి శక్తి, చాలా ముఖ్యమైన శక్తి. మనకు తోచుట, మన మనసులో తోచుచున్న సంగతి దేవుని దృష్టిలో అది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటి నీకు తోచటం? నీ మొహం నువ్వును. దేవుడు చెప్పిన మాట వినాలి కానీ నీకు తోచడం ఏంట్రా అంటారు పెద్దలు. కానీ విచిత్రంగా దేవుడే దిగి వచ్చి మనుషుల్ని మీకేమి తోచుచున్నది, మార్గం ఇది ఇది అని పెద్దలు నొక్కి నొక్కి చెప్పేటప్పుడు మీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి. ఇంగితాన్ని ఉపయోగించకుండా ఎవరో చెప్పారని నోరు మూసుకొని నమ్మడం మంచిది కాదు. అలా నమ్మినందువలన నువ్వు దారి తప్పే అవకాశం ఉంది. సత్యాన్ని నీవు విస్మరించే అవకాశం ఉంది. గోతిలో పడిపోయే అవకాశం ఉంది. మీకేమి తోచుచున్నది అంటాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనము చూడండి. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును గదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను. ఈ రోజుల్లో అగేన్స్ట్ ద కామన్ సెన్స్, స్వభావ సిద్ధమైన భావనలకు విరోధంగా ఈ మానవ సమాజం ప్రవర్తిస్తోంది. సాతాను వల్ల ప్రవర్తింపజేస్తున్నాడు. మగవాళ్ళు చాలా ఓపికగా జుట్టు పెంచుకొని దాన్ని 3 పాయలు తీసి దాన్ని చక్కగా వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జుట్టు వాళ్ళ ఇష్టం అండి. కానీ అలంకరణ కాంక్ష అది స్త్రీ జాతికి ప్రత్యేక లక్షణం. అందంగా ఉండాలి, అందంగా కనబడాలి అనే కాంక్ష అది స్త్రీలకు ప్రత్యేక. అది ప్రకృతిలో అదొక భాగం అన్నమాట. అలంకరణ కాంక్ష స్త్రీకి ఉంటే సమాజం హర్షిస్తుంది. ఇది మామూలే కదా అనుకుంటుంది. బాబు జడేసుకున్నావు, చెవులు కుట్టుకొని కమ్మలు పెట్టుకున్నావు, రాను లిప్స్టిక్, చెంపలకింత రంగు, కళ్ళకింత కాటుక, జడలో మల్లెపూలు, నడుముకో వడ్డాణం, కాళ్ళకి పట్ట గొలుసులు, పెళ్ళయ్యాక కాళ్ళ వేళ్ళకి మెట్టెలు, ఎన్ని పెట్టుకుంటాడా? ఒక దశలో చిసి అనిపిస్తుంది వాడికి. 1 కొరింథీ 11:14 తల వెంట్రుకలు పెంచుకొనుట పురుషునికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. ప్రకృతి విరుద్ధమైన విపరీత ప్రవర్తన ఎంతో దూరం ముందుకు సాగకుండానే చతికిలబడుతుంది. నువ్వు ఏది చేసినా ఇంగిత జ్ఞానానికి అనుకూలంగా ఉండాలి, ప్రకృతి నియమములకు అనుకూలంగా ఉండాలి. నాకేదో తెలివి ఎక్కువ ఏడిసిందని, మిగతా వాళ్ళందరూ దద్దమ్మలు బడుద్దాయిలని, నేనేదో విప్లవకారుణ్ణి ఉద్యమకారుణ్ణని, ఆడవాళ్ళు మగవేషాలు మగవాళ్ళు ఆడవేషాలు వేస్తే ఎంత దూరం సాగుతారండి? సందర్భం వచ్చి మాట్లాడుతున్నాను కానీ అంశం అది కాదు. అట్ ఎవ్రీ స్టెప్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ కామన్ సెన్స్. అది నేను చెప్తున్న సందేశం. ఏ సిద్ధాంతాన్ని నీవు ప్రతిపాదించినా, ఏ సిద్ధాంతం మాట్లాడినా, ఏది బోధించినా, ఏది నమ్మినా నీ కామన్ సెన్స్ అడుగు. నీ కామన్ సెన్స్ ఈజ్ ద బెస్ట్ గైడ్. హ్యూమన్ కామన్ సెన్స్ ఈజ్ ద బెస్ట్ గైడ్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు లీడ్ దెమ్ ఇన్ టు ద ట్రూత్. ప్రియులారా, ఇంగిత జ్ఞానానికి దేవుడే పెద్దపీట వేశాడని నేను లేఖనాల్లో నిరూపించాను. ఇప్పుడు ఒక అంశాన్ని మీకు పరిచయం చేసి ముగిస్తాను. మోక్ష మార్గం ఏది అన్న ప్రశ్నకు సమాధానాలు అసంఖ్యాకంగా వినపడుతూ ఉన్నాయి. ఇంతకు ఇంగిత జ్ఞానం ఏమి చెప్పుచున్నది? కామన్ సెన్స్ ప్రకారమైన
మోక్ష సాధన, మోక్ష మార్గోపదేశం. నేను ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాను. సర్వ మానవ కోటి మోక్షము చేరడానికి కావలసిన మార్గం ఏమిటో నాకు తెలుసు అని ఎవరైనా చెప్పేవాడు ఉంటే అతడికి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని ముఖ్య ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొట్టమొదట మానవ జాతి ఎట్లు ప్రారంభమైనది అనే దాని మీద తిరుగులేని విధంగా ముక్కుసూటిగా అంతిమాధికారంతో ఒక జవాబు చెప్పాల్సి ఉంటుంది. రెండవదిగా మానవ జాతి ఎలా ప్రారంభమైందో చెప్పగలిగిన వాడు ప్రస్తుతమున్న ఈ ఆకృతిలోనికి, ఈ పరిస్థితిలోనికి మానవ జాతి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో చెప్పాలి. తన సొంత మత గ్రంథములో నుండి ఆ జవాబునివ్వాలి. సరే, మన దేశంలో పెద్దలు చెబుతారు, మనువులో నుండి వచ్చింది కనుక ఇది మానవ జాతి అంటే. మొత్తం మీద అయితే ఒక మనిషి ఎవడో ఉన్నాడు, మానవ జాతి మూల పురుషుడు ఒకడున్నాడు అని అయితే ఒప్పుకున్నారు. చాలా సంతోషం. ఆ మానవ జాతికి తొలి మూల పురుషుడైన వాడు ఏం భాష మాట్లాడాడు? అతడు దేవుడు ఉన్నాడని నమ్మాడా, లేడని నమ్మాడా? ఉన్నాడని నమ్మితే దేవుణ్ణి ఏ నామములో, ఏ రూపములో కొలిచాడు? అది చెప్పాలి. ఒక మనుషుడు ఉన్నాడు, మానవ జాతికంతా మొట్టమొదటి మూల పురుషుడు అని ఒప్పుకుంటే ఆయన ఏ భాష మాట్లాడాడు? తెలుగు మాట్లాడా, లేక సంస్కృతమా, హెబ్రీ భాష మాట్లాడా, గ్రీకు భాష మాట్లాడా, లాటిన్ మాట్లాడా? ఏ భాష మాట్లాడాడు? సరే, సంస్కృతం మాట్లాడాడు అంటారేమో. చాలా సంతోషం బాబు. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను. నాకు ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహిస్తే వాడు చిన్నప్పుడే ఉన్నట్టుండి హలో డాడీ హౌ ఆర్ యు అనడు. నేర్పించాలి వాడికి. కష్టపడి ఇంకో భాష నేర్పిస్తే తప్ప. నేను తెలుగుని, వాడు కూడా తెలుగే మాట్లాడతాడు. నేను తెలుగు వాడిని, నా భార్య కూడా తెలుగు అమ్మాయి. మాకు పిల్లలు పుడితే వాళ్ళు తెలుగులోనే ఆటోమేటిక్గా మాట్లాడతారు. వాళ్ళు ఎదిగాక వాళ్ళకు పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలు తెలుగే మాట్లాడతారు. నా మనవలు మనవరాళ్ళు ఎదిగాక పెళ్లి చేస్తే వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళు కూడా తెలుగే మాట్లాడతారు. మరి అలాగైతే ఆ మొట్టమొదటి మూల పురుషుడు ఏ భాష మాట్లాడాడో ఆ భాష ఈనాటికి మానవ జాతి ఎందుకు మాట్లాడడం లేదు? ఒకనిలో నుండి పుట్టిన మానవ జాతికి ఇన్ని వేల 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 భాషలు ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఆ అవసరం ఏమిటి? ఇన్ని భాషలుగా ఎందుకు చీలిపోయింది నరజాతి? ఇన్ని సంస్కృతులు, నాగరికతలు ఎందుకు ఏర్పడ్డాయి? చెప్పమనండి. ఎంతసేపటికి మనది సనాతన ధర్మము, మనది శాశ్వతమైనటువంటి మతము, మనదే గొప్ప మతము, మనదే గొప్ప ధర్మము అని చెప్పడమే తప్ప, బాబు మన మతం గొప్పది, మన దేశం గొప్పది, అది నేను చెప్పుకుంటున్నాను. మా అమ్మ గొప్పదని చెప్పుకుంటే నాకు ఘనత. ఎవరి తల్లి వాళ్ళకు గొప్ప, నా దేశం నాకు గొప్ప. భారతదేశం గొప్పదంటే అందరికంటే గర్వించేవాడిని నేను. తాను జన్మించిన దేశ సంస్కృతిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, దాంట్లో అనుమానం లేదు. బాబు మన మతం గొప్పది, మన ధర్మము గొప్పది, చాలా మంచి మాట చెప్పావు. మరి ఆ అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళ సంగతి ఏంటి అని అడిగామనుకోండి, చచ్చా వాళ్ళ సంగతి ఎందుకండి? చండాలు వాళ్ళు, వాళ్ళంతా మ్లేచ్ఛ జాతులు. మనమేమో మహోన్నతమైన భారత జాతి, వాళ్ళు మ్లేచ్ఛులు.
అని ఈసరించి చీకొట్టి వదిలేస్తారు. అవును బాబు, వాళ్ళ నీచమైన మ్లేచ్ఛ జాతి, మనది మహోన్నతమైన భరత జాతి. చెప్పుకున్నాం, ఒప్పుకున్నాం. అయినా ఆ నీచులైన మ్లేచ్ఛ జాతి కూడా భూమి మీద ఉంది కదా. వాళ్ళను కూడా దేవుడే సృష్టించాడా? అంటే దేవుడు కొంతమంది ఉత్తములను భారత ఖండములో సృష్టించి కొంతమంది నీచులనేమో అమెరికాలో సృష్టించి వదిలేశాడా? వాళ్ళు కూడా మన బ్రహ్మదేవుడు సృష్టినే కాదా? అది మేము అడుగుతున్నాం. లేకపోతే వాళ్ళనేమో యెహోవా దేవుడు సృష్టించాడు, మహోన్నత భారత జాతినేమో బ్రహ్మదేవుడు సృష్టించాడు, అరబ్బులేమో అల్లా దేవుడు సృష్టించాడని ఒప్పుకుందామా? అలాగా దేశానికో దేవుడు ఉంటాడా? ఉండడు కదా, ఒక దేవుడే కదా. ఏ దేవుడు అమెరికా వాళ్ళను సృష్టించాడో ఆ దేవుడే ఇండియా వాళ్ళను సృష్టించాలి, లేకపోతే వైసి వరుస. ఇక్కడ నుంచి అటు ఏ దేవుడైతే మహోన్నతమైన భరత జాతిని సృష్టించాడో ఆ దేవుడే నీచమైన మ్లేచ్ఛ జాతిని సృష్టించాడు అని ఒప్పుకోవాలి కదా. మరి ఇన్ని జాతులను దేవుడు ఎందుకు సృష్టించినట్లు? అన్నదమ్ములుగా మెలగాల్సిన మనుష్య జాతి మధ్య ఈ వైరాలను, శత్రుత్వాలను ఎందుకు దేవుడు పుట్టించినట్లు? ఎందుకు? మనువు నుండి పుట్టే మానవ జాతి అన్నాం. మనువు ఏ భాష మాట్లాడాడు? అదే భాష అందరూ ఎందుకు మాట్లాడడం లేదు? మధ్యలో వాడు కొత్త భాష ఎందుకు నేర్చుకున్నాడు? దీనికి ఏ గ్రంథము సమాధానం చెప్పదు. లోకంలోని సకల సంస్కృతులు భరత జాతి నుండి పుట్టాయి. భారతదేశమే అందరికీ తల్లి వంటి దేశం అంటున్నారు. అంటే మరి పరాయి దేశాల్లో గొడ్డు మాంసం తినే నీచులున్నారని చెప్పుకుంటున్నాం. ఆ నీచ సంస్కృతికి కూడా మనమే తల్లి. ఇంగితం ఉపయోగించండి. ఆవేశకావేశాలు, ఉద్రేకపడడాలు కాదు బాబు. యూజ్ యువర్ కామన్ సెన్స్. మీకేమి తోచుచున్నది? ప్రియులారా, ఈ ముఖ్యమైన ప్రశ్నలకు బైబిల్ గ్రంథం తిరుగులేని సమాధానం చెబుతుంది. మానవుడు ఎలా పుట్టాడు అంటే, దేవుడు నేల మట్టిలో నుండి నర శరీరమును నిర్మించి వాని నాసికారంధ్రములలో తన ప్రాణమును, తన శ్వాసమును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ తరువాత నరుడు గాఢ నిద్రలో ఉండగా దేవుడే అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి స్త్రీనిగా నిర్మించి అతనికి భార్యగా అనుగ్రహించాడు. ఈ కారణం చేతనే నర శరీరము భూమి నుంచే వచ్చింది గనక భూమిలో ఉన్నటువంటి లవణములు, ఖనిజములు, 14 మూల పదార్థాలు మానవ శరీరములో ఉన్నాయి. భూమిలో గంధకం ఉంది, మానవ శరీరంలో గంధకం ఉంది. భూమిలో భాస్వరం ఉంది, మానవ శరీరంలో భాస్వరం ఉంది. భూమిలో ఇనుము ఉంది, మానవ శరీరంలో ఇనుము ఉంది. భూమిలో కాల్షియం ఉంది, మానవ శరీరంలో కాల్షియం ఉంది. మెగ్నీషియం ఉంది. పిల్లరా, భూమిలో ఉన్న సకల మూల పదార్థములు మానవ శరీరంలోకి ఎలా వచ్చాయి అంటే నేల మట్టితో దేవుడు నరుని నిర్మించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సనాతనము, నిత్యము, శాశ్వతము, ఆద్యంతరహితము, ఇవన్నీ భాష అధికంగా ఉపయోగించడం, ఓవర్గా భాషను వాడేసేయడం. దేవుడే సనాతనుడు బాబు. మానవ జాతి సనాతనము కాదు. సనాతనం అంటే ఆరంభము లేనటువంటి పురాతనమైనదని అర్థం. దేవుడు సనాతనం. ఆయనకు ఆది, మధ్య, అంతములు లేవు. గాడ్ ఈజ్ ఇటర్నలీ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. గాడ్ హ్యాస్ నో బిగినింగ్, నో ఎండ్.
దేవుడు సనాతనుడు. మన ధర్మము సనాతనమైనదంటే అసలు మన దేశమే సనాతనం కాదు, మానవ జాతే సనాతనం కాదు. మానవ జాతి సనాతనం కాకపోతే ధర్మం ఎలా సనాతనం అవుతుంది? మానవ జాతికి ఆరంభం ఉంది. మానవ జాతి ఒకనాడు మొదలైంది. వాళ్ళు ఏ భాష మాట్లాడారో తెలియదు, కానీ మొదట కొన్ని తరాలు భూలోకమంతా ఒకే భాష మాట్లాడారని బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనములో భూమి అందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ అగ్రీస్ విత్ ద కామన్ సెన్స్. ఇంగిత జ్ఞానము ఒప్పుకునే మాట. దేవుడు ఒక మనిషిలో నుండి మానవ జాతిని సృజించాడు గనక మొదట కొన్ని సంవత్సరాల పాటు ఏమైందండి? భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. అప్పుడు దేవుడు అన్నాడట, ఇదిగో జనమొక్కటే, వారి భాష ఒక్కటే. అప్పుడు ఏమి జరిగిందంటే, అసలు ఏం జరిగిందో చెప్పడానికి ముందు ఇది ఎక్కడ జరిగిందో చెబుతాను. బైబిల్లో ఉన్న సంగతి ఎక్కడ జరిగిందంటే, మధ్య ధరా సముద్ర తీర ప్రాంతము. మధ్యధర అంటే ధర అనగా భూమి, భూమండలానికి మధ్యప్రదేశం అని అర్థం. ధరకు మధ్యప్రదేశం అందున్న సముద్రం మెడిటరేనియన్ సీ, మెడిటరేనియన్ బేసిన్. ఈ మెడిటరేనియన్ బేసిన్ గురించి మహామహోపాధ్యాయుడైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏమన్నారంటే, ద మెడిటరేనియన్ బేసిన్ ఈజ్ ద క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అన్నాడు. ద క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. క్రెడిల్ అంటే ఊయల తొట్టి. క్రెడిల్ అంటే ఊయల తొట్టి. పసిపిల్లవాడు ఎవడైనా పుడితే వాడిని ఉయ్యాల తొట్టులో వేస్తాం. అక్కడి నుంచి వాడు ఎదుగుతాడు, పెరుగుతాడు. ఒక మానవ శిశువుకు ఉయ్యల తొట్టి ఎటువంటిదో సమస్త మానవ జాతి నాగరికతకు ఊయల తొట్టి మధ్యధరా సముద్ర తీర ప్రాంతం అన్నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అక్కడ నుండి మానవ నాగరికతలన్నీ వర్ధిల్లినాయి. ఈజిప్టు నైలు నదీ నాగరికత, ఈజిప్టు దేశపు నైలు నదీ నాగరికత అక్కడ నుండే వర్ధిల్లింది. మెసొపటోమియన్ నాగరికత అక్కడి నుంచే బయలుదేరింది. మాయన్ నాగరికత అక్కడి నుండే బయలుదేరింది. సింధులోయ నాగరికత అక్కడి నుంచే బయలుదేరింది. ఆర్య ద్రావిడ నాగరికత అక్కడి నుంచే బయలుదేరింది. ప్రియులారా, దేశభక్తి మంచిదే కానీ, దేశ అభిమానము మంచిదే కానీ అది దురభిమానముగా మారకూడదు. దేశాభిమానం మంచిదే కానీ అది ఇంగిత జ్ఞానానికి గుడ్డితనం కలుగజేయకూడదు. దేశాభిమానం మంచిదే కానీ అది నీ కళ్ళకు గంతలు కట్టేదాకా వికటించి పెచ్చరిల్లకూడదు. దేశాభిమానం మంచిదే కానీ ప్రపంచ మేధావుల పరిశోధన ఫలితాలను విస్మరించేంతగా నీ దేశాభిమానం వెర్రి తలలు వేయకూడదు. మానవ జాతి ప్రారంభమైంది ఇండియాలో కాదు. మానవ జాతి ప్రారంభమైంది ఇండియాలో కాదండి. మానవ జాతి ప్రారంభమైంది మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో. అప్పుడు అక్కడ నరజాతి సమస్తానికి ఒకే భాష ఒకే పలుకు ఉండెను. వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్లు ఉండక ఒక రాజ్యము స్థాపించుకున్నారు, ఒక కోట కట్టుకున్నారు, ఒక ప్రభుత్వాన్ని స్థాపించుకున్నారు. అంతేకాదు ఒక మతమును స్థాపించారు. ఆ ప్రదేశములోనే తరువాత వారు కట్టిన ఒక గోపురం, ఆ గోపురం పేరు బాబెలు గోపురం అని పెట్టబడింది. ఆ బాబెలు గోపురం తరువాత బబులోనుగా పిలువబడింది. ఆ బబులోను పట్టణం ఒక మహా సామ్రాజ్యమైంది. అందులో ఉన్న ప్రజలు కల్దీయులు
అని పిలువబడ్డారు. ఆ కల్దీలు నివసించిన మహాబబులోను పట్టణం ఇప్పటికీ నిలిచి ఉంది. ఆ పట్టణం పేరు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఇరాక్ అని పిలువబడుతుంది. ఈ కాలపు ఇరాక్ దేశమే ఆనాటి బబులోను దేశం. మొత్తం 5000 ఏళ్ళ చరిత్ర చెబుతున్నా నేను. క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల నాడు ఇరాక్ ప్రదేశంలో ఆనాడు మనుషులంతా ఏకమై ఒక నగరము కట్టుకొని ఒక మతము స్థాపించుకున్నారు. ఆనాడు ప్రపంచ ప్రజానీకమంతటిని తన గుప్పిట ఇముడ్చుకొని ప్రపంచ ప్రజలందరినీ తన దాసులుగా చేసుకొని ఒక రాజ్యము స్థాపించిన బలవంతుడు బలాఢ్యుడు నియంత ఒకడున్నాడు. వాని పేరు నిమ్రోదు. ఆ నిమ్రోద్ అనేవాడు రాజ్యము స్థాపించడమే కాదు, వాడొక మతాన్ని స్థాపించాడట. ఈ విషయం ఇరాక్లో తవ్వబడినటువంటి పురాతత్వ శాఖ వారి త్రవ్వకాలలో దొరికిన ఆనాటి రాజశాసనాల ద్వారా బయటపడింది. ఆనాటి రాజశాసనాలు ఇప్పుడు బాగ్దాద్ మ్యూజియంలో, ఇరాక్ దేశంలోని బాగ్దాద్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి. ఆ రాజశాసనం చదివారు నిపుణులు. ఏమనుందో తెలుసా? నిమ్రూద్ అనే నేను ప్రపంచాధినేతను, నేను సూర్యదేవుని అవతారమునై ఉన్నాను. నా భార్య సెమిరమీస్ ఆకాశ రాణి అయి ఉన్నది. నేనేమో ఆకాశానికి రాజు, సూర్యదేవుని అవతారాన్ని. నా భార్య సెమిరమీస్ ఆకాశ రాణి. మేము కాపురం చేయగా పుట్టిన ఒక కొడుకు ఉన్నాడు, తమ్మూజు వాని పేరు. ఈ తమ్మూజు అనేవాడు ఏదెను తోటలో దేవుడు వాగ్దానము చేసిన కన్యకుమారుడు, స్త్రీ సంతానము వీడే. నేను సూర్యదేవుడను, నా భార్య ఆకాశరాణి, మా కొడుకు మానవ విమోచకుడు. మేము దైవ కుటుంబము. నేను దేవుడను, నా భార్య దేవత, నా కొడుకు దైవ కుమారుడు. మమ్ములను దేవుళ్ళుగా మీరు ఆరాధించండి. మమ్ములను దేవుళ్ళుగా గుర్తించక ఆరాధించక ఉండేవాడెవడో తక్షణమే వాని శిరచ్ఛేదనము చెయ్యబడవలెను, తలనరికి చంపబడవలెను. ఇది మహారాజాధిరాజైన నిమ్రూద్ చక్రవర్తి ఆజ్ఞ అని రాజశాసనాలు రాసి దొరికాయి. ఆనాటి వాళ్ళ విగ్రహాలు కూడా దొరికినాయండి, బాగ్దాద్ మ్యూజియంలో ఉన్నాయి. ఓపిక తీరిక డబ్బులు ఉంటే పోయి చూసుకోవచ్చు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఒకే భాష కలిగి ఉన్నారు గనుక ఈ ఐకమత్యాన్ని వాడుకొని ఒక అబద్ధపు మతాన్ని సృష్టించుకున్నారు. నేను వాళ్ళ కొరకు నిర్ణయించిన రక్షకుడు, అసలు సిసలైన రక్షకుడు కాలము సంపూర్ణమయ్యేదాకా భూమి మీద పుట్టడు. కాలము సంపూర్ణమైనప్పుడే భూమి మీదకి రక్షకుణ్ణి పంపిస్తాను. ఆ లోపుగా వీళ్ళు ఇలాంటి అక్రమమైన మతాలు సృష్టించుకుంటూ పోతే మళ్ళీ అగ్ని ప్రళయం రప్పించి వీళ్ళను నాశనం చేయాల్సి వస్తుంది. మానవ జాతి లాంటి అక్రమాలు చేయకుండా అరికట్టాలి. వీళ్ళు ప్రపంచమంతా ఒక అసత్య మతముగా మారకుండా నేను అరికట్టాలి. ఎలాగా? భాష ఒక్కటే, పలుకు ఒక్కటే. ఇలా ఒకటిగా ఉన్నంత కాలం ఇలాంటి మతాలు పుడుతూనే ఉంటాయని నరజాతిని కనికరించి ఈ అసత్య మతములు స్థాపించే ప్రక్రియను అరికట్టడానికి దేవదేవుడు భాషలు తారుమారు చేశాడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. పురాతత్వ పరిశోధనలలో, ఆర్కియలాజికల్ పరిశోధనల్లో బయలుపడినటువంటి నిరూపించబడిన సత్యం, కట్టుకథ కాదు. అయ్యా ప్రపంచానికి మోక్ష మార్గం చెబుతానంటున్నావు,
ఈ ప్రపంచం ఎలా మొదలైందో చెప్పు అంటే, ఏమో సార్ ఎలాగైందో ఏమో, కానీ మనం ఎన్నట్లు చాలా కాలం నుంచి ఉన్నాంలేండి, దాని గొడవ ఇప్పుడు ఎందుకు అంటాడు. చాలా కాలం అంటాడు. మళ్ళీ కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరం. మరి ఏం చెప్పేది అదే? అంతకన్నా ముందు యుగాలు ఉన్నాయి, వాటి సంగతి మనకు అనవసరం. ప్రస్తుత యుగము ప్రారంభమై 6000 ఏండ్లయింది. ఈ యుగం ఎలా ప్రారంభమైంది? ప్రస్తుత మానవ జాతికి మూల పురుషుడెవరు? ఆదాము అనే నరుడు, హవ్వ అనే నారి మనకు మూల పితరులు, మాతాపితరులు. అక్కడి నుండి ఒకే భాష కలిగిన మానవ జాతి వచ్చింది. తరువాత వాళ్ళు చేసిన ఈ దుండగాన్ని బట్టి దేవుడు దయామయుడై అనేక జాతులుగా నరులను విడగొట్టవలసి వచ్చింది. తర్వాత ఏం చేశాట? అన్ని జాతుల వారు దేవుణ్ణి వెదకి కనుగొనడానికి ఒక టైం నిర్ణయించాడట. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము, దయచేసి 26-27 వచనాలు చదువుతున్నాను, దాంతో ముగించేస్తాను. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకాయన ఒకే ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, దేవుడు ముందు ఒకరిని సృష్టించాడు, తర్వాత నానా జాతులుగా వారిని విడగొట్టాడు. ఎందుకంటే అవసరాన్ని బట్టి. దేవుడు చేసిన 3 పనులు. మొదటి పని ఒక మనిషిని సృష్టించుట. రెండవది ఒకరిలో నుండి అనేక జాతుల మనుషులను సృష్టించుట. మూడవది వారు తమ దేవుణ్ణి సృష్టికర్తను వెదుకులాడి కనుగొనుటకు ఒక నిర్ణయ కాలమును ఏర్పరచుట. ఆ నిర్ణయ కాలం ఇప్పుడు వచ్చింది. కాబట్టి యేసు ప్రభు వారు అన్నారు, వెదకండి వెదకండి వెదకండి, వెదుకుడి మీకు దొరుకును. ప్రియులారా, అసలు సిసలైన సత్యదేవుడెవరో మనుషులు వెదకడానికి ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఆ కాలం ఎప్పుడు అంటే, సకల దేశముల మత గ్రంథములలో దేవుడు తన్ను గూర్చిన సాక్ష్యమును వ్రాయించి ఆ తరువాత భూమి మీదకి వచ్చాడు. ముందుగా వ్రాయబడిన ప్రవచనాలను చదవండి, వేదములను ఉపనిషత్తులను చదవండి, బౌద్ధ మత గ్రంథాలను చదవండి, ప్రాచీన సకల మత గ్రంథాలను చదవండి. అక్కడ నన్ను గూర్చిన సాక్ష్యము వ్రాయబడి ఉన్నది. ఓపికగా చదవండి, పరిశోధించండి, వెదకండి అనే సందేశంతో యేసు భూమి మీదకి వచ్చాడు. చాలామంది అజ్ఞానంగా అడుగుతూ ఉంటారు, మీ యేసు పుట్టి 2000 ఏళ్ళే కదయ్యా, అంతకుముందు లోకం ఏమైందట? బాబు, యేసు పుట్టడం అని ఎవడు చెప్పాడు నీకు? యేసు అవతరించాడు. ఆయన వేరే లోకములో అనంత విశ్వమంతా నిండి ఉన్న పరమాత్ముడు. ఆయనే సృష్టికర్త. భూమి ఆకాశములు సృజించినవాడు ఆయన. ఆదాము నాసికారంధ్రముల్లో గాలి ఊదినవాడు ఆయన. ఆదాము ప్రక్కటెముకను స్త్రీనిగా చేసినవాడు ఆయన. బాబెలు గోపురం దగ్గర మానవ జాతులను విడగొట్టినవాడు ఆయనే ఆయనే ఆయనే. అలా విడిపోయిన నరజాతులు దైవాన్వేషణ జరిగించినప్పుడు వారి మనస్సులను వెలిగించి, వారి ఇంగిత జ్ఞానాన్ని వెలిగించి అన్ని మత గ్రంథములలో సత్యమును గూర్చి వ్రాయించిన వాడు ఆయన. మత గ్రంథాలలో సత్యాన్ని వ్రాయించే ప్రక్రియ ముగించి అప్పుడు ఈ భూమి మీద అవతరించిన వాడు ఆయన. అవతారానికి ముందు ఆయన చేసిన పని, మనుష్య జాతిలోనికి వచ్చుచు మత గ్రంథకర్తలను వెలిగించుచు వాళ్ళ చేతులతో తన్ను గూర్చిన సత్యాన్ని వ్రాయించడం. అవతార పూర్వం ఆయన చేసిన పనిది. అన్ని మత గ్రంథాలు రాయడం అయిపోయాక ప్రజల మత గ్రంథాలు చదువుకుంటూ ఉండగా, ఇదిగో మీరు చదువుతున్నది నన్ను గూర్చే అని చెబుతూ ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ద క్రిస్టియన్ గాస్పల్ 100% agrees with the human conscience and human common sense. ఇంగిత జ్ఞానం మీకేమి తోచుచున్నది? మన దేశంలో ఉన్న వాళ్ళను వేరే దేవుడు సృష్టించాడు,
వాళ్ళని వేరే దేవుడు సృష్టించాడని మీకు తోచుచున్నదా? అదేనా మీకు తోచడం? లేక ఆ దేశము ఈ దేశము సకల దేశాల ప్రజలు ఒకనిలో నుండే వచ్చారని మీకు తోచుచున్నదా? మరి ఒకనిలో నుండే వచ్చిన మాట వాస్తవమైతే మనందరి మూల పురుషుడైన ఆ మొదటి మానవుణ్ణి చేసిన దేవుణ్ణి మనం వెతికి కనుగొనాల్సిన అవసరం లేదా? రెండవ ప్రశ్న, మనందరి మూల పురుషుడైన ఆ మొదటి మనిషిని సృష్టించిన దేవుడెవరో ఆయనను మళ్ళీ వెతికి కనుక్కోవాల్సిన అవసరం మనకు లేదా? మానవ జాతికి మొదటి మూల పురుషుడైన ఆ మొదటి మనిషిని సృజించిన వాణ్ణి మళ్ళీ లోకానికి పరిచయం చేయడానికే క్రీస్తు సువార్త ప్రకటించబడుతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొత్త మతం కాదు బాబు, అసలు సిసలైన సనాతన మతం క్రైస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీ యొక్క మనోనేత్రాలు వెలిగించును గాక. ప్రార్థన చేసుకుందాం.